నాని అన్న హిట్ 3 మూవీ టీజర్ అయితే వచ్చింది భయ్యా థర్డ్ కేస్. అయితే ఈ టీజర్ చూడగానే నాకు ఒకటి అనిపించింది. ఏంటంటే మలయాళం ఇండస్ట్రీ నుండి మార్కో వచ్చింది. బాలీవుడ్ నుండి యానిమల్ వచ్చింది. టాలీవుడ్‌లో ఈ రకమైన సినిమాలు ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఈ టీజర్ చూడగానే నాకు ఒకటి అనిపించింది. మార్కో అండ్ యానిమల్ వీటిని మించిన వైరస్ అయితే ఈ మూవీలో ఉండబోతుంది. నాకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఒక లాఠీ పట్టుకున్నాడు భయ్యా. ఆ లాఠీతో ఎలా కొడుతున్నాడో అసలు నాని అన్నకే అర్థం కావట్లేదు. ఆ రకంగా అయితే కొడుతున్నాడు. ఎవరిని ఎక్కడ కొడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. అసలు ఆయనకు ఉన్న కోపం మాత్రం ఒక రేంజ్. ఎవరికైనా సరే ఎదురెళ్ళి మరీ కొడతాడు. ఆ రకంగా అయితే అతన్ని చూపించారు. అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే ఈ టీజర్లో నేను ఒకటి కనిపించా. ఏంటంటే మర్డర్స్ అనమాట ఎవరికి అర్థం కానకపోతున్నారు. అసలు ఎవరు వాళ్ళని చంపేది అనేది అయితే ఈ థర్డ్ కేసులో అయితే చూపిపోతున్నారు. అయితే మర్డర్ చేసిన వాళ్ళని కాదు అసలు ఇతను లాఠీ దెబ్బకి ఎవరు తట్టుకోలేరు అని రావు రమేష్ గారు బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇచ్చారు. వేరే లెవెల్ అయితే ఉంది భయ్యా. ఈ టీజర్ చూడగానే నాని అన్న ఈ రకంగా ఉంటాడా అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్పాలంటే. ఓర్ నాయను అసలు ఈ రకమైన వైరస్ కనుక ఉంటే మన టాలీవుడ్లో భయ్యా ఇప్పుడు దాకా ఇలాంటి వైరస్ కలిగించే మూవీ రాలేదు. వస్తే మాత్రం ఊంచిన విధ్వంసం అయితే క్రియేట్ చేస్తుంది. హిట్ 1లో అనమాట మన విశ్వక్సేన్ని కొద్దిగా చూపించారు. అలాగే హిట్ 2లో అడ్విషేస్ని ఇంకొద్దిగా చూపించారు. హిట్ 3లో మాత్రం నాని అన్న వైలెన్స్ మాత్రం చూస్తాం మనం అయితే. ఎవరు కనబడ్డా సరే ఎవరికైనా ఎదురు వెళ్తాడు, ఎవరినైనా చితక బాధిస్తాడు. ఆ రకంగా అయితే చూపించారు. మార్కో ఏంటి మార్కో ఎమ్మ మొగుళ్ళ అయితే కనబడ్డాడు నాకైతే. క్లైమాక్స్ ఆ టీజర్ క్లైమాక్స్లో అనమాట ఒక మనిషిని పొడిచి సగంలో తీశాడు. అది చూసి తట్టుకోలేము. వైలెన్స్ని చూసి వాంతులు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళైతే ఈ టీజర్ అయితే చూడకూడదు. నిజం చెప్తున్నాగా ఆ రకంగా అయితే ఉంది. నాకు ఒకటి అనిపించింది. అసలు చిన్న చిన్న తప్పులు చేసే వాళ్ళని ఈ రకంగా కొడుతున్నాడు అంటే ఆ మర్డర్ చేసే వాళ్ళని ఏ రకంగా చెదబాదుతాడో అని నాకైతే అనిపిస్తుంది. అదే కాకుండా నాని అన్న ఫస్ట్ టైం ఈ రకం వైరస్ అయితే వస్తున్నాడు. ఈ మూవీ కోసం నేనైతే ఇగ్గల్ని వెయిట్ చేస్తున్నా. మే ఫస్ట్ అయితే వస్తుంది ఈ మూవీ. చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి భయ్యా. అసలు ఈ మూవీలో ఒక రేంజ్ ఉంటుంది. నాకు తెలిసి మన టాలీవుడ్కి ఇలాంటి వైరస్ మూవీ రావాలి భయ్యా. ఈ మూవీ ఖచ్చితంగా నాకు తెలిసి ఇవన్నీ 100 కోట్లు ఖచ్చితంగా కొడుతుంది. ఎందుకంటే ఆ రకంగా టీజరే ఉంది. ట్రైలర్ ఇంకెలా ఉండబోతుందో ఇంకెంతో వైరస్ చూపిస్తారో మనకి. వామో నాని అన్నకి ఈ రకమైన వైరస్ మూవీ కనుక పడితే అతని పేరైతే ఖచ్చితంగా వీడు మనిషి కాదు రాక్షసుడు అనేలా అయితే అతని పేరైతే వస్తుంది. నిజంగా ఆర్కన్ వైరసే ఉంది. అయితే నాకు ఇంకో విషయం హైలైట్ కనిపించింది. ఏంటంటే మన నాని అన్న అసలు పోలీస్ కానట్టు నాకైతే అర్థమైంది భయ్యా. ఎందుకంటే క్లైమాక్స్లో అనమాట రెస్టారెంట్లో సర్వ్ చేస్తారు మనుషులు. ఆ రకంగా డ్రెస్ వేసుకుని అతనైతే కనబడ్డాడు. క్లైమాక్స్లో నాని ఇంకో విషయం అయితే చూపించాడు. వీళ్ళు చూసింది ఒరిజినల్ కాదు అనేది చెప్పాడు. ఈ రకంగా చూసినట్టయితే నాని అన్న దీంట్లో పోలీస్ కాదు అని నాకైతే క్లారిటీ అర్థమవుతుంది. ఈ టీజర్ చూడగానే మీకు ఎలా అనిపించింది అదే డిఫరెంట్ కామెంట్ చేసి వీడియో కొద్దిగా లైక్ చేయండి ఫ్రెండ్స్.